అద్వితీయుడును పరిశుద్ధుడైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగు ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తలంచుకుంటూ మరి ఈ దినాన్న ఒక చక్కని అంశాన్ని ఆత్మీయంగా దేవుడు బలపరిచేవాడు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. బలపరచుట అనే అంశం మీద మాట్లాడుకుందాం. అయితే మన క్రైస్తవ జీవితంలో దయగల మాటలు, పదాలు చిన్నవి మరియు మాట్లాడ సులభము, వాటి ప్రతిధ్వనులు అంతులేనివని మదర్ తెరేసా చెప్పారు. మీరు ఒకరిని చూసి చిరునవ్వు నవ్విన ప్రతిసారి అది ప్రేమ చర్య, మరి అది అది ఆ వ్యక్తికి బహుమతిగా అన్నది ఆవిడ. నిన్న పోయింది, రేపు ఇంకా రాలేదు, మనకు ఈరోజు మాత్రమే ఉంది, ఈ దినాన్ని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పింది. మరి ఆయన ఇలా అడుగుతాడు, మీ జీవితంలో మీరు ఎన్ని మంచి పనులు చేశారు, మీరు చేసిన దానికి మీరు ఎంత ప్రేమ పెట్టారు అని ప్రశ్నిస్తుంది. ప్రశాంతత మనకు చాలా అవసరం. మనం అందరం గొప్ప పనులు చేయలేం, కానీ మనం గొప్ప ప్రేమతో చిన్ని చిన్ని పనులు చేయొచ్చు. మీరు ప్రజలను తీర్పు తీస్తే వారిని ప్రేమించడానికి సమయం ఉండదు అని చెప్పి కూడా మదర్ తెరేసా అన్నారు. మరి జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితం నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా జీవితం మనది. ప్రభు మనకిచ్చిన గొప్ప అద్భుత వరం మన జీవితం. అది గుర్తుంచుకొని సమర్థవంతంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి మహిమపరచాలి. జీవితం అనేది సున్నితమైంది. ఒక్కసారి మాత్రమే జీవించగలం. అది అవకాశం. ఆ అవకాశాన్ని మనం వాడుకొని మరి సరిగా జీవించాలి. ఇతరుల జీవితాలతో పోల్చుకోకూడదు. నువ్వు వారితో ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంది? నిజాయితీ అనేది ఒక వ్యక్తి తాను మలుచుకున్న గొప్ప అలవాటు. అది అందరి దగ్గర నుంచి ఆశించేది కాదు. నువ్వు నేర్చుకున్న విద్య, అది బైబిల్ జ్ఞానమైనా, లోక జ్ఞానమైనా, మరి ఎడ్యుకేషన్ అయినా చాలా మందికి ఉపయోగపడేలా చేయడం మన బాధ్యత. అది విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తనేమి నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. బైబిల్ 66 పుస్తకాలు, అది అద్భుతమైన వాగ్దానాల గని. దానిలో నేర్చుకుంటే మన జీవితం బాగుపడుతుంది. గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవితంలో 3 విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేం. చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం, నోటు నిండి వెలువడిన మాట. ఇవి మనం తిరిగి చేసుకోలేం. మనిషి జీవితంలో ఆశకి, తృప్తికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్విస్తూ ఉంటే మరి బలపడేది మన యొక్క రిలేషన్షిప్స్. కాబట్టి అందరి రిలేషన్స్తోనే మనం ప్రభుని సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండాలి. మరి ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధ లేని సంసారం లేదు, సమస్య లేని మంచి లేడు. వీటన్నింటినీ జయించటానికి ప్రభు మీద మన జీవితం ఆనుకుంటేనే పూర్ణ శాంతితో ఉంచుతాడు. మంచి దేవుడు మనకున్నాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుడు ఆత్మీయంగా మన బలపరిచేవాడు. దేవుని ఎరుగువారు బలపరచబడతారు. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? అందరిని బలపరచడు, కానీ కొందరిని మాత్రమే బలపరుస్తాడు. మరి వాళ్ళెవరు? 2 దినవృత్తాంతం 16:9 యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై లోకమంతటా యెహోవా దృష్టి సంచారం చేస్తూ ఉంటుంది. యథార్థవంతుల కొరకు యెహోవా కన్నులు వెతుకుతున్నాయి. కొందరు సేవకులను బలపరచుటగా యథార్థవంతులుగా మారితే దేవుడే బలపరుస్తాడు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విన్నాం కదా. మరి శత్రువు దాడి చేయకుండా పెద్ద బందోబస్తుతో కట్టారట. 100 సంవత్సరాల క్రితమే అది. ఎవరు శత్రువులు, చెంచులు లాంటి వాళ్ళు ఆ గోడల దగ్గర కాపలా కాసే వారితో స్నేహం చేసి వారి యొక్క సహచర్యంతో వాళ్ళు లోపలికి రావడానికి జరిగింది, నష్టపెట్టారు. కాబట్టి మనం బలహీనమైనప్పుడే, మరి అన్యులతో సహవాసం చేసినప్పుడే మన కుటుంబాలు బలహీనం అవుతాయి. కాబట్టి ద్వారం దగ్గర యథార్థత ఉండాలి. అప్పచేయం తప్పదు. అది ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఓకే. మరి కీర్తనలు 15:1-2 యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అంటే నాయకుడిగా పెద్దగా ఎవరుంటారు? నీ పరిశుద్ధ పర్వతంపై నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు నిజము పలుకువాడే. ఎవరికైనా పలుకుబడి గలవానిగా పోస్ట్ కావాలంటే వారిలో యథార్థత కనబడాలి. గుడారంలో అతిథిగా ఉండటకు దేవుడు ఆయన నియమించుకుంటాడు. అందరినీ వేదికపైకి తీసుకొచ్చేవాడు దేవుడే. మరి సౌలు సింహాసనం ఎవరు తొలగించారు? సౌలు తర్వాత దావీదు వచ్చాడు కదా. దేవుడే. సౌలు యథార్థత లేదు కాబట్టి ఆయన తొలగించి మరి దీని స్థితిలో ఉండి, భక్తితో ఉండి, యథార్థంగా ఉన్నటువంటి దావీదుని రాజుగా చేయడానికి నేను కోరినవాడు ఇతడే అని చక్కగా తను చేర్చుకున్నాడు కదా.
మరి ఒకసారట ఒక రాజుకి వారసత్వంకి మగ పిల్లలు లేరని 12 ఏళ్ల వయసు గల వారిని పిలువనంపించాడట. ఆ ఒక పేదవాడు కూడా వాళ్ళ అమ్మ ఎల్రా ఎల్రా అని 12 ఏళ్ల అబ్బాయిని పంపిందంట. అందరూ రెడీగా ఉన్నారంట. అప్పుడు ఒక తొట్టిచ్చి విత్తనాలు ఇచ్చి, మీరు ఇవి ఇప్పుడు విత్తనాలు 2, 3 నెలల తర్వాత దాన్ని నా దగ్గరికి తీసుకురండి. అది ఎంతవరకు మొలకెత్తేదో నేను చూసి దాన్ని ప్రతిఫలం ఇస్తాను. నేను ఒకడిని ఎన్నుకుంటాను అని చెప్తే 2, 3 నెలలు అయ్యేటప్పటికి వాళ్ళు విత్తనాలు వేసేటప్పటికి మరి అవి మొలకెత్తాయి అంట. మరి చక్కగా పూలు కూడా పూసాయట. అందరూ పూలు పూసినటువంటి తొట్టులు తీసుకొచ్చి అందించారట. ఈ పేదవాడు మాత్రం ఆ తొట్టులో ఏమీ మొలవకుండా అలాగే తీసుకొచ్చారట. సిగ్గుపడి ఒక పక్కన ఉన్నారట. అప్పుడు రాజు నవ్వి మరి అందరిని ఒక పక్క తీసుకొచ్చి ఈ చిన్న కుర్రోడిని పిలిచి వీడే నా వారసుడు అన్నారట. అందరు ఆశ్చర్యపడ్డారట. ఏంటంటే, నేను ఆ విత్తనాలు రంగు విత్తనాలు ఇచ్చాను, అవి మొలకెత్తే విత్తనాలు కాదు. కానీ మీరు వేరే విత్తనాలు వేసి అవి మొక్కలు వచ్చేటట్టుగా చేసి నన్ను తీసుకొచ్చి మోసం చేశారు. ఈ అబ్బాయి ఏమీ అది మొలకెత్తలేదని చెప్పి యథార్థంగా తీసుకొచ్చాడు కాబట్టి తనలో నిజాయితీ ఉందని తను మెచ్చుకున్నాడు. ప్రభు మనల్ని నిజాయితీగా ఉండే వాళ్ళంగా గమనించుకొని చూసుకునే దేవుడని మనకు దీని అర్థమవుతుంది. మరి యోబు స్థితి కొంచెమైనా యథార్థవంతుడిగా పవిత్రంగా జీవించాడు. యోసేపు కూడా యథార్థతను బట్టి దేవుని గమనించుకుని సింహాసనం ఇచ్చాడు. మనం ఎక్కడున్నా చూసేది దేవుడే. ఫోన్లు మాట్లాడుకుంటున్నా, ఏ చాటుగా పనిచేసినా, చీకట్లో ఉన్నా దేవుడు గమనించుకునే దేవుడు యథార్థవంతులను బలపరుస్తాడు. జకరియా 12:5లో మరి ముందు యథార్థవంతులు బలపరిచే దేవుడని మొదటి పాయింట్. రెండో పాయింట్గా ఎవరు నమ్ముట వల్ల బలం కలుగుతుందంటే యెహోవా నమ్ముకుంట వల్ల బలము కలుగును. అది జకరియా 12:5లో ఉందన్నమాట. ఆ తర్వాత మరి దావీదు సజీవ దేశంలో ఉన్నాను, యెహోవాను నేను నమ్ముకొని ఉన్నాను అన్నాడు. ఆయన నిశ్చయంగా బలపరచుటకు ఆయన శక్తిమంతుడని చెప్పుకున్నాడు. యెహోవా మీద నమ్మకం ఉంచితే యెషయా 30:15 మీరు మరలి వచ్చి ఊరుకుండటం వల్ల రక్షించబడతారు, మీరు ఊరుకుండి నమ్ముట వలన బలం కలుగును. బలం పొందాలంటే యుద్ధము దేవుడు చేసి మీకు బలం ఇస్తాడు. మౌనంగా ఊరకనే ఉండాలి. నీ భారమంతా యెహోవాపై ఉంచాలి. 115 కీర్తన 11లో యెహోవా యందు భయభక్తి గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, మీరు బలం పొందుతారు. నమ్మిక ఉంచితే కూడా మనం బలం పొందుతాం. ఒక వ్యక్తి ఈ మూల నుంచి ఆ మూలకి తాడేసి ఆ తాడిపై నడవటం అందరూ చూసి అందరి కింద ప్రవాహం ఉంటూ ఉంటుంది. అందరూ ఆశ్చర్యపడతారు. తర్వాత మరి ఎవరైనా నేను దట్టి నాతో పాటు నడవటానికి ఎవరన్నా వస్తారా అంటే ఒక కుర్రవాడు వచ్చి నేను వస్తా అంటాడు. తీరా ఆ అబ్బాయితోటి అది చాలా ధైర్యంగా నడుచుకుని తీసుకొస్తాడు. తను ఎవరు అంటే తన సొంత కొడుకే. తను నమ్మాడు. వేరే వాళ్ళు ఎవరు నమ్మలేకపోయారు. తన తండ్రి కాబట్టి తను నమ్ముకున్నాడు. నమ్మిక ఉంచితే తప్పకుండా విజయాన్ని మనం పొందుకోగలం. ఆయన దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. అయితే మరి మనం భుజం మీద మోసి మనల్ని ఆదరించే దేవుడు మన పరలోకపు తండ్రి అని నమ్ముకోవాలి. దారి తప్పిన వెతికి రక్షించే దేవుడు మన భుజంపై మోస్తాడు. ఆయన మంచి కాపరి. ఆదికాండం 15:6లో అబ్రహాం యెహోవాను నమ్మాడు, ఆధారం లేనప్పుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడిని అన్నాడు, నమ్మాడు. బంధువులను ఆస్తిని విడిచి రమ్మంటే ఆజ్ఞ పాటించి నమ్మాడు. నోవా ఇదివరకే చూడని సముద్రము ఓడ అన్నీ నమ్మి ఏం చేయమంటే చేశాడు. తన కుటుంబం చక్కగా రక్షించబడింది. మనం నమ్మాలి. మన ముందు ఉండేటువంటి అడ్డుగోడలన్నీ తొలగిస్తాడు. మొండ్ల పరులు తొలగిస్తాడు. శత్రువుల పన్నాగాలన్నీ ఛేదిస్తాడు. రోమా 4:21లో యెహోవాను మహిమపరిచి ఆయన వాగ్దానం చేసి నెరవేర్చినది రూఢిగా నన్ను ఎరిగితే బలం పొందాడు. చైనా ఒక మిలిటరీలో పనిచేసేవాడి జరిగిన కథ. ఒక ఆర్మీ ఒక కొండ మీద ఒక వ్యాన్ అక్కడ పెట్టి అక్కడ శిఖరంగా పెట్టుంది. ఆ యజమాని అన్నాడట, ఒక్కడే వాళ్ళలో ఆర్మీలో ఒక్కడు ప్రభు నమ్ముకుంటే తను అందరూ అపహసించేవాళ్ళంట. యేసు ప్రభు నమ్మినందుకు ఎగతాళిగా మాట్లాడేవాళ్ళట. అయితే ఆర్మీ అధికారి అన్నారంట, నువ్వు నమ్మావు కదా, నువ్వు మరి అది వెహికల్ని నువ్వు డ్రైవ్ చేసుకుంటూ కిందకి నా కళ్ళ దగ్గర తీసుకొని రావాలి, కొండ కిందకి అని చెప్పాడట. ఈ అబ్బాయికి డ్రైవింగ్ రాదట. మరి ప్రార్థన చేసుకునే ధైర్యంగా ఆ వెహికల్ పట్టుకున్న ప్రభువా నీవే ఈ సవాల్ని ఎదుర్కొనేటట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేసుకొని ఎంతో నేర్పరిగా డ్రైవ్ చేసుకుంటూ అది తీసుకొచ్చి కళ్ళ దగ్గర పెట్టాడట. అందరూ చప్పట్లు కొట్టి ఆశ్చర్యపడి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారట. ఏంటి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటే దాంట్లో ఇంజిన్ లేదట. ఇంజిన్ లేకుండా ఈ అబ్బాయిని అపహసించడానికి అలా చేసినందుకు నువ్వు నమ్ముకున్నావు దేవుడు నీకు ఇంత అద్భుతమైన దిగ్విజయం ఇచ్చి అది డ్రైవ్ చేయడానికి శక్తి ఇచ్చి తీసుకొచ్చి నేను అడిగినట్టుగా నువ్వు దించావు. నీ దేవుడు నమ్ముకున్నందుకు నువ్వు యథార్థంగా నమ్ముకుని
నీ సహాయం కోరుకుని చేసినందుకు అని అందరూ ఆశ్చర్యపడి ఆ టీం అందరూ కూడా ప్రభువుని నమ్మారని అదో చరిత్ర ఉందట అది చైనాలో. నిజంగానండి, ప్రభు నమ్ముకుంటే అసాధ్య సుసాధ్యాలు చేయగలడు. ఎంతోమంది సాక్ష్యాల్లో భయంకర వ్యాధుల్లో నుంచి ప్రభు కనబడి స్వస్థపరిచే బాగు చేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మరి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకున్నాడు. ఒక ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందంట. అమ్మాయికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారని కూడా తెలియదంట. దెయ్యం అలా మరిపించింది. తర్వాత చాలా కాలం తర్వాత దెయ్యం వదిలించేటువంటి భక్తుల ద్వారా తొలగించిన తర్వాత నాకు ఎప్పుడు పెళ్ళయింది, నాకు ఎప్పుడు పిల్లలు ఉన్నారని అప్పుడు కాన్షియస్గా ఉండి తర్వాత గ్రహించుకుందంట. తన గర్భసంచి కూడా బాగా పాడైపోయినట్టుగా హాస్పిటల్లో చెప్పారట. కానీ జరిగిన అనుభవం తర్వాత మరి ప్రభు మహాదేవ్ వల్ల తన గర్భము సరిచేయబడి మళ్ళీ ఇంకొక బిడ్డను కూడా కనుక్కడానికి దేవుడు సమర్థత ఇచ్చాడట. అలా అటువంటి జీవితాలను మార్చే దేవుడు మన దేవుడు. ఆయన నమ్ముకున్న వారికి సహాయకుడు. అయితే 22వ కీర్తన 5లో వారు నీకు మొరపెట్టి విడుదలొందిరి, నమ్మిన వారు సిగ్గుపడరు. ఆయన మన ప్రక్కగా నడిపించి మనం సిగ్గుపడకుండా సహాయం చేసే దేవుడు. యథార్థవంతులను బలపరుస్తాడు, నమ్మకం బలపరుస్తాడు. మరి కొండపైన 4 మంది ఎక్కి ఆడుకుంటూ ఉంటే అప్పుడు ఒక కుర్రవాణ్ణి తెమ్మన్నారట. అప్పుడు తెమ్మంటే కింద పడిపోయిందని, నేను తేలేనంటే నీకు బోల్డ్ గిఫ్ట్ ఇస్తాము, తీరా మేము కిందకు వంగలేము తీయలేము అని చెప్పంటే లోయలో పడిపోతే అక్కడ లోయలో పనిచేసేవాడు నాకు ఈ సన్నగా ఉండే ఒక ఆయన తాడు పట్టుకుంటే నేను అప్పుడు దిగి నేను తెస్తాను అని చెప్తే, మేమంతా బలాల్లో ఉంటే మేము పట్టుకుంటాంగా అంటే లేదు ఆయన్నే పట్టుకోవాలని చెప్తే ఆ సన్నటి ఆయన ఆ తాడు పైన పట్టుకుంటే అప్పుడు ఈయన దిగి అప్పుడు ఆ ఫోన్ తీసి ఇచ్చారట. అది తీరా చూస్తే ఆ సన్నటి ఆయన ఎవరో కాదు, ఆయన తండ్రి. కాబట్టి మన ప్రభువు మరి బలహీనుడిగా మనుషులకి ఎంచలేని వాడు కనబడచ్చు, కానీ ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు గొప్పవి. మన తండ్రి అతనికి ఏ విధంగా తండ్రి నమ్మాడో అలాగే మనం మన తండ్రిని నమ్ముకుంటే మనకు అద్భుతాలు చేయగలడని మనం ధైర్యపడాలి. మరి ఈ దినాల్లో మణిపూర్ రాజ్యంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా ఆ రాజ్యాన్ని క్రైస్తవ రాజ్యంగా డిక్లేర్ చేస్తాడు. ఆయన ఘనపరుచుకుంటాడని మనం విశ్వసిద్దాం. అదే రకంగా మనల్ని పరిశుద్ధి చేసే పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసే రోజు మనం నిరీక్షిద్దాం. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు. మనుషులను ఆశ్రయించకుండా దేవుని నమ్ముకుందాం. ఆయన ఆలయంలో ఆనందం ఇస్తాడు, నమ్మకం దయచేసేవాడు. ఇంకొక మాటగా మనం తీసుకుంటే అందరికి సుపరిచితమైన వాక్యము యెషయా 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు, పక్షి రాజు వలె పైకి ఎగురుతారు, అలాగే పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. హబక్కూకులో మాట ఉంటుంది, ప్రభువుకు యెహోవాయే నాకు గల బలము, నాదు కాళ్ళను లేడి కాళ్ళగా చేయవాడు ఆయనే. నిజమే, ప్రభువుకు యెహోవాయే మనకు బలం. ఆయన బలం ఇచ్చేవాడు ఆయనే. నమ్మదగిన యథార్థవంతులకు బలం ఇస్తాడు, నమ్ముకున్న వారికి బలం ఇస్తాడు, ఎదురు చూసే వారికి బలం ఇస్తాడు. మరి ఆయన నిజంగానే ఆయన ఎలా బలం ఇస్తారంటే 40 ఏళ్ల తర్వాత ముక్కు బాగా వీక్ అయిపోయినప్పుడు, ఈకలన్నీ ఓల్డ్ అయిపోయినప్పుడు అది చాలా ఎత్తుగా వెళ్ళి కొండ చర్యల్లో ముక్కు బండకేసి బాదుకొని అది ఊడగొట్టుకొని ముందు ఈకలన్నీ పీక్కొని తను 5-6 నెలలు కనిపెట్టి తిరిగి కొత్త వెంట్రుకలు, కొత్త ఈకలు, కొత్త ముక్కు వచ్చేవారు కనిపెట్టినప్పుడు అది మొదటి యవనంలో తనకు వచ్చి తను ఇంకొక 40 years బతకటానికి దేవుడు శక్తి ఇస్తాడు. అదే రీతిగా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు ఎదురు చూసినప్పుడు మనకు నూతన బలం ఇచ్చి కాపాడే దేవుడు. బలమైన పక్షిరాజు వలె మనల్ని దేవుడు మనకు బలం ఇచ్చి ఆయన కొరకు ఆయన సేవ కొరకు వాడుకోగల సమర్థుడు. తర్వాత మరి ప్రభు కృపలో మనకు అన్ని రకాల అద్భుతాలు చేసే దేవుడు. మనకి ఎన్నో రకాల అద్భుతాలు మనం గమనించుకోవచ్చు. ఆ రకంగా మరి దర్శన కాలం ముందు మన జరుగుతుంది, ఆలస్యమైనా దాన్ని కనిపెట్టుకోవాలి, జాగు చేయకవచ్చును. హబక్కూకు 2:3లో ఉంది. మరి మన వివాహ నిర్ణయాల్లోని, కుటుంబ నిర్ణయాల్లోని, మరి ఏ రకమైన ఉద్యోగ నిర్ణయాల్లోని, మరి బిడ్డల యొక్క ప్రగతి కోసం అన్నిటి కోసం కూడా మన ప్రభువుని ప్రార్థించి నమ్మదగిన దేవుడిని మనం ఆశ్రయిస్తే
తగిన కాలంలో మనకు గుప్పులు విప్పి ప్రతి జీవి కొరక తీరుస్తాడు. అక్కడ అపోస్తలుల 4:1 యెరూషలేములో వాగ్దానం కొరకు కనిపెట్టండి. మనం ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, సమస్యలు మరి పరిష్కరించడం కోసం మనం కనిపెట్టి ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆయన మనకి అద్భుతమైన సహాయం చేస్తాడని, ఆయన బలమిచ్చే దేవుడని మనం మొదటి భాగంగా నమ్ముకుందాం. తర్వాత బలులు అర్పించి బలపరుచుకుంటాం. బలులు అర్పించటం మనకి ఎటువంటి బలులు మన జీవితం పట్ల అర్పించాలో ఇశ్రాయేలు జీవితంలో ఉండే సంఘటనలు గమనిస్తూ మనం బలపరుచుకోవడానికి బలులు ఎటువంటి బలులు అర్పించాలో మనం నిర్ణయించుకుని బలపడదాం. మరి సహవాసంలో బలం పొందగలం. ఇర్మియా సేవలు ఎంతో కష్టపడి చేశాడు. అది ప్రకారం కొలచబడింది. బాబులోను వాళ్ళు చెరపట్టబడ్డారు. మరి దాదాపు బంగారము దేవాలయంలో పొదుగున గోడల పక్క బంగారం అంతా వాళ్ళు దోచుకొని అదంతా కరగబెట్టుకుని దోపుడు సొమ్ముగా తీసుకెళ్ళిపోయారు. 70 ఏళ్ళు వీళ్ళని మనసత్వంలో ఉంచారు. అప్పుడు కోరేషు కాలంలో ఆయన అన్యుడిని దేవుడు మాట్లాడి నువ్వు మందిరాన్ని సహాయపడమని చెప్పినప్పుడు ఆయన వాళ్ళందరికీ చెప్పి చక్కగా నెహెమ్యా ఎజ్రా కాలంలో వాళ్ళని సహాయపడి అక్కడ కూల్చబడిన అనుభవంలో వాళ్ళకు మందిరం నిర్మించడానికి ఎంతగానో శ్రమ పడతాడు. కోరేష్ తోటి మాట్లాడిన దేవుడు మరి మందిరాన్ని కట్టమన్నప్పుడు ధైర్యం తెచ్చుకొని అక్కడ ప్రార్థన చేసుకుని ఎంతో ధైర్యంతో వాళ్ళిద్దరు కలిసి జెరుబ్బాబెలు కాలంలో పునర్నిర్మాణం చేశారు. అది ఒక చరిత్ర. ఆ చరిత్ర టైంలో వాళ్ళు బెదిరిపోలేదు. మనం విశ్వాస జీవితంలో మనకు కూడా ఏదైనా మరి మందిరం అంటే ఆత్మీయమైన మందిరం కట్టబడుతుంటే మన కుటుంబాలు కట్టబడుతూ ఉంటే ప్రభువుకు నిలబడుతూ ఉంటే ఎన్నో ఆటంకాలు జరుగుతాయి. అప్పుడు ఆ కాలంలో సన్బర్టు టోబియా అనేవాళ్ళు చాలా వ్యతిరేకించి అది సైతాను ప్రతినిధులు వాళ్ళు. ఎలా కడతారో చూస్తాం, ఎలా ఒక్క రోజులో కట్టేస్తారా మీరు, ఈ గోడ నక్క ఎక్కిందంటే అది ఒక్క దెబ్బతో పడిపోద్ది, ఏం చేస్తున్నారు మీరు అని చాలా చాలా నిరుత్సాహపరుస్తారు, నిరాశపడతారు. అయినా సరే ఎక్కడ ఆగలేదు, చక్కగా కొనసాగించారు, నిరాశ చెందలేదు. ఒక పక్కన తాపి పట్టుకుని ఒక పక్క కత్తి పట్టుకొని ఎంతో శ్రద్ధతోటి వాళ్ళిద్దరు కూడా ప్రార్థనాత్మతోటి కట్టుదమ రండి అనుకుంటూ పూనుకొని వారు చెదిరిపోలేదు, బెదిరిపోలేదు. మరి ఇంత ధైర్యం ఎక్కడ వీళ్ళకని వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. ఆ సహాయము మా దేవుడున్నాడు, మా దేవుడు పక్షంగా ఆయన మందిరాన్ని నిర్మించుకుంటామని అది నిర్మించడానికి వాళ్ళు ఎంతగానో వాళ్ళు శ్రమపడ్డారు. టోబియాలు నిరుత్సాహం కలిగి 4వ అధ్యాయంలో నెహెమ్యాలో బలు అర్పించి బలపరుచుకుంటారా, నక్క ఎగిరితే రాతి కూడా పడుతుంది కదా, అదే వారి పాపములు తుడిచివేయకము, మరి వారి సగము ఎత్తు కాబట్టి కట్టబడింది కదా నెహ్యా అని, సియోను కుమారి నువ్వు కొట్టబడినట్టు కట్టించము అని ప్రోత్సహించబడ్డారు. ఆ తర్వాత మన దేవుడు కట్టువాడు, సైతాను కూల్చువాడు. ఎవరైనా ఆత్మీయ జీవితంలో కట్టుకుంటారో యేసయ్య పేరున నామకార్థంగా సేవ చేసే వారి దగ్గరికి సైతాను రాదు. వాళ్ళ అంచుర్లేని సైతాను వాళ్ళని జోలికిపోదు. కానీ ఎవరైతే ఆత్మీయంగా భక్తి జీవితం నిలబడతారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి సైతాను పొంచి ఉంటుంది. తిరిగి పడగొట్టేవాడే సైతాన్ అయితే మరి శత్రువు మిగులు కోపగిస్తాడు దేవుని వైపు ఉంటే. అప్పుడు మనం ఆత్మీయంగా బలపడటం, దేవుడు శత్రువు రౌద్రుడై వ్యతిరేకిస్తాడు. అప్పుడు సైతాన్ కోపం తెప్పించాలంటే దైవికంగా ఎదగాలి, దేవుని సమీపంగా ప్రతిష్టగల జీవితం జీవించినప్పుడు నిర్ణయించుకున్నప్పుడు శత్రువుకి తీవ్రంగా రౌద్రం వస్తుంది. ఏ దుర్బలమైనటువంటి వారిగా శత్రువులకు దేవుని బిడ్డలు కనిపిస్తారు. కానీ దేవుడు విజేతలుగా బలవంతులగుటకు వారిని దేవుడు ఇష్టపూర్వకంగా వారిని నిలబెడతాడు, వాళ్ళని ధైర్యం ఇస్తాడు, వాళ్ళ పని కొనసాగించే కృపనిస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుని కొరకు సేవ చేయదలుచుకుంటే సమస్యలు వస్తాయి. ఆయన దాని అన్ని సమస్యల్లో దేవుడు మనకి విజయం ఇచ్చి కనుకరించి కాపాడి నడిపిస్తాడు. మన బలు అర్పించడం నేర్చుకోవాలి. వీళ్ళేం చేస్తారులే అని ఏం చేయగలరులే అని హీనపరిచినట్టు వారి మధ్య సిగ్గుపడకుండా ప్రభు మనల్ని నిలబెడతాడు. సైతాన్ అప్పుడు సహించలేడు. ఆ అభిషిక్తుల్ని మరి నిరుత్సాహపరచడానికే సైతాన్ అనుచరులు ఎప్పుడు కాపులాగా ఉంటారు. అది ఎవరో లేరు, మనం పక్కనే పొంచి ఉంటారు. విశ్వాసులు ధైర్యం తెచ్చుకుంటారు. మరి ప్రశ్నలోనే ఉంటుంది జవాబు. శరీరం మరి వీళ్ళు ప్రభు ఆత్మ సంబంధించిన మందిరం కట్టబట్టకు సహించలేడు కాబట్టి బలవంతులంగా మనం ప్రభు చూడాలని మనల్ని ఆశిస్తున్నాడు. తమంతట తామే యూదులు ఒక్కరోజులో చేయగలరా అని బెదిరించినా సరే అప్పుడు పని ఆరంభించడం కన్నా ముగించడం వేరనుకుని హేళన మధ్య వాళ్ళు ముగించడానికి దేవుడు తన బిడ్డల్ని సహాయపడే వాళ్ళుగా ఉంటాడు. బలం పొందారు వాళ్ళు. దైవికంగా ఆరంభించినప్పుడు ముగించటకు పరమ కానాన్ని చేరగల ధైర్యంతో మరి మంచిగా
వాళ్ళు ఒక 100% ఆరంభించి ముగించగలమని వాళ్ళు ధైర్యపడ్డారు. బలు అర్పించి బలపరుచుకుందరా అనే ప్రశ్న అక్కడే జవాబు ఉంది దాంట్లో కూడా. అదే విధంగా బలు అర్పిస్తారు, బలం ఉంది, ఆయన వారికి దేవుడిచ్చే బలం ఉంది కాబట్టి శత్రువుల మాటలకు జవాబు ఇవ్వకుండా మౌనం పాటించారు. శత్రువా, మరి మరి మా ఆత్మీయ స్థితి మా మీద విజయం పొందలేవని వీరు సాధించేస్తారు. మరి ఎటువంటి బలు అర్పించాలి మనము? ఉదయాన్నే స్తోత్ర బలు అర్పించాలి, రాత్రి సమయంలో నైవేద్య బలు అర్పించాలి, ప్రార్థన ఒక బలి, కానుకలు ఒక బలి, మనం సహవాసం ఒక బలి. ఆయనకి ఏం చేస్తే అది ఎంపైన బలిగా ఉండాలి. బలు అర్పించి మన జీవఫలం అంటే మన నోటితో పెదవులతోటి మనం అర్పించేటువంటి ఆరాధనే ఒక బలి. బలి ఎడ్లకు బదులు మా పెదవులతో స్తుతిస్తాం, అదొక బలి. ఆ బలముతోటి తమ దేవుని ఎరుగువారు బలమైన కార్యాలు చేస్తారని చెప్పాడు. శక్తి పొంది అబ్రహాం వంటి పితరుల బలులు అర్పిస్తూనే ఉన్నారు. అబ్రహాంతో కలిసి జీవించిన లోతు ఒక్క బలన్న ఇవ్వలేదండి. అందుకనే వాళ్ళు భార్య భ్రష్టురాలు అయిపోయింది, వాళ్ళ కుటుంబం పతనం అయిపోయింది. అందుకనే బలి కుటుంబానికి చాలా బలము. అది ఆ బలి ఎటువంటిది? మరి ప్రార్థనా బలి, మరి ప్రార్థించే బలి, మరి స్తుతించే బలి, సహవాసం ఉండే బలి, మనం ఇచ్చే కానుకల బలి, మనం అన్ని బలులు కూడా ప్రభుకి ఇష్టపూర్వకంగా మనం చేసేవాళ్ళమైతే మన జీవితానికి ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం దీవిస్తాడు. మన లేకపోతే సొదొమ వలె నశించిపోతాం. మనం బలి అర్పించుకోవడం చాలా శ్రేష్టమైన అనుభవం కాబట్టి ఇట్టి బలులు మన జీవితానికి అర్పించుకొని కృప పొందుకునే వరంగా మనం ఉండాలి. మరి ఇట్టి సమస్యలు తప్పవు, బాధలు తప్పవు, విమర్శలు తప్పవు. కానీ పరిచర్య బలి, ఉపవాస బలి, ప్రార్థన బలి, మరి ఫ్యామిలీ బలహీన స్థితిలో ఉంటున్నామా? ఆ బలు లేని వారిగా ఉంటేనే మన కుటుంబం బలహీనమైపోద్ది, విమర్శల పాలవుతాం. కాబట్టి మనం ఈ బలులను అర్పిస్తూ బలంగా ఉండటానికి, మనం బలం పొందటానికి మనం ముందు చెప్పుకున్నాం కదా, యథార్థంగా ఉంటేనే బలము. యథార్థవంతులుగా జీవించడానికి ఇష్టపడాలి. తర్వాత నమ్మకస్తులకు బలం కలుగుతుంది, ఒకరికి ఎదురు చూసే వారికి బలం కలుగుతుంది. ఇటువంటి బలులను అర్పించినప్పుడు జయ జీవితం జీవించే కుటుంబాలుగా, వ్యక్తిగతమైన జీవితాలతో అందరం కూడా నిత్యత్వం చేరేవారుగా ప్రభు బలపరిచేవాడు. అటు ధన్యత మన ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.